కూటమికి ఓటేస్తే ఈడ్ చేస్తారు, సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి, పెన్షన్లలో కోతలు పెడతారు, పౌర సేవలను నిలిపివేస్తారు, సచివాలయాన్ని మూసేస్తారు, భూములు కొల్లగొడతారు, రాష్ట్రాన్ని దోచుకు తింటారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సెంటర్లో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్. కూటమికి ఓటేస్తే ఊడ్ చేస్తారు, సంక్షేమ పథకాలను రద్దవుతాయి. మనం ఇప్పుడు ఏదైతే సేవలు పెన్షన్లలో కోత పెడతారు, పౌర సేవలను కూడా నిలిపేస్తారు. ఇంటింటికి గడప గడపకి పౌర సేవలను 600 రకాలకు సంబంధించిన ప్రభుత్వ పౌర సేవల్ని వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ గడప దగ్గరకే తీసుకెళ్లే కార్యక్రమం. వాటన్నిటి కొల్లగొడతారు, సచివాలయాన్ని మూసేస్తారు, గ్రామ సచివాలయ వ్యవస్థను ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మి కూటమికి ఓటేసి మీరు నష్టపోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అపీల్ చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా పురంధరేశ్వరి, పవన్, జగన్ ధ్వజం. అంటే పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మలు తప్ప వాళ్ళు పార్టీగా సొంత ఐడెంటిటీ లేదు, పార్టీగా సొంత ఐడియాలజీ లేదు. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పాటుపట్ల ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రేయస్సు కోసం ఆయన ముఖ్యమంత్రి చేయటానికే వాళ్ళు ఉన్నారు తప్ప వేరే ఏం లేదు అని చెప్పి చెప్తుండు. ఇది ఒక వార్త. వాలంటీర్లు భయపడొద్దు, వచ్చేది టీడీపీ ప్రభుత్వం, 10,000 జీతం ఇస్తాం. జగన్ జలగల ప్రజల రక్తం పీలుస్తున్నాడు, నన్ను పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు, నన్ను పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు తిడుతున్నాడట. 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన, వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొద్దని ఆర్డర్ తెచ్చాడు. కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజా గళం సభలో చంద్రబాబు నాయుడు చెప్పిండు, రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్లు భయపడొద్దు, మీరు వచ్చేది మన ప్రభుత్వమే, నేను 10,000 జీతం ఇస్తా అని వాళ్ళని దాదాపు కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లని కాళ్ళు ఏళ్ళు 2 పట్టుకున్నట్టు పని చేస్తాను. చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోండి అనే పరిస్థితికి వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి పదే ఇదే వాలంటీర్ల పైన, వాలంటీర్ వ్యవస్థ పైన విషం గక్కి వాలంటీర్ వ్యవస్థ టెర్రరిస్టులు మహిళలను వేధిస్తారు, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు, అనేక రకాల ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళు తిట్టిండు. వాళ్ళ యొక్క బలం ఏంది, వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క మంచి ఏంది అనేది 5 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది. ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా వాలంటీర్లు పంచొద్దని విషయం కక్కి వాళ్ళతో లెటర్లు రాయించి పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేత పంచకుండా చేసిండు. దాని తర్వాత వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాలంటీర్లు నెంబర్ 1, వాళ్ళని నేను కడుపులో పెట్టి చూసుకుంటా, వాళ్ళకి నెలకు 5,000 కాదు నేను 10,000 ఇస్తా, మీరు భయపడొద్దు. ఎవడు భయపడలే, భయపడితే గిడితే నీ గురించే భయపడుతున్నారు. ఏమన్నా తప్పిజారి జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ఏమైనా అధికారంలోకి వస్తే మన వ్యవస్థ ఉంటుందా లేదా, మన బీకేస్తాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఉన్న జన్మభూమి కమిటీలకు సంబంధించి వాళ్ళని పెట్టుకుంటాడా, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా, అలా వ్యవస్థే ఉంచుతారా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద ఆయనకున్న అభిప్రాయం ఏందనేది 5 సంవత్సరాల నుంచి బయటపడదు. ఇప్పుడున్న అభిప్రాయం నటన అనేది వాలంటీర్లు కానీ అవాతాతలు కానీ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అవసరం కోసం నటిస్తుండు, వాలంటీర్ వ్యవస్థ మంచిదంటుండు, 5,000 నుంచి 10,000 చేస్తా అంటుండు అనేది ఆయన అవసరం కోసం, ఆయన ఓట్ల కోసం తప్ప ఆయనకి ఆ వ్యవస్థ పైన నమ్మకం లేదు, ఆ వ్యవస్థను ఆయన విశ్వసించట్లేదు అనేది స్పష్టంగా ఆయన యొక్క ప్రతిబింబం, ఆయన యొక్క మానసిక ప్రతిబింబం అనేది 5 సంవత్సరాల నుంచి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎవడు భయపడలే. భయపడితే గీకపడితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మిస్ అయితే మన పరిస్థితి ఏందని భయపడతాను. జగన్మోహన్ రెడ్డి ఈ మాయ మాటలతోనే, మాయ కూటములతోనే ఏమైనా జగన్మోహన్ రెడ్డిని కిందకి అంటే పదవి నుంచి తప్పిస్తే, ప్రజలు ఏమన్నా అటు ఇటు చేస్తే ఏంది మన పరిస్థితి, తప్పిజారి అబద్ధాలతోని మోసాలతో చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కితే మన భవిష్యత్తు అంధకారం అని భయపడతాను. నీ గురించే భయపడతాను, ఎవడి గురించి భయపడలే. నువ్వే మళ్ళీ భయపడొద్దు అంటే చెప్తే హత్య చేసి శవానికి సంతాపం తెలిపినట్టు అయింది. ఇది భయపడొద్దు, మీరు నేనున్నా అని చెప్తుండు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారట వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించి మాట్లాడొద్దని. విజయవాడ టెన్షన్, బోండావమ్మ అరెస్టుకు రంగం సిద్ధం, కార్యాలయం వద్ద అర్ధరాత్రి హైడ్రామా, పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, వెనుదిరిగిన పోలీసులు. బోండావమ్మ మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి సతీష్ అండ్ దుర్గారావు వెనక బోండా ఉమ్మ ఉండడని, ఆయనకు సంబంధించిన అనుచరులే అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ యాంగిల్లో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు విచారణలో కొంత ఈయన ఏదో భయాందోళనలో ఉండు. మొత్తానికి అయితే గుమ్మడికాయలు దొంగవుడు అంటే భుజాలు దడుముకుంటుండు. నిన్న పారిపోయే పరిస్థితి, అంటే పార్టీ కార్యాలయం నుంచి పోలీసులను చూసి భయపడి ఆందోళన చేసి గోడ దూకి బయటికి పోయింది అనేది ఒక వార్త వచ్చింది. అది పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. మొత్తానికైతే బోండా ఉమ్మకి దీంట్లో ఏదో ప్రమేయం ఉన్నట్టే ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు బలం చేకూర్చే విధంగా ఈయన యొక్క వ్యవహార శైలి, ఈయన ఆందోళన, ఈయన ప్రవర్తన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.
మరి ఈయనకు లింక్స్ ఉన్నాయి, వాళ్ళతో చాట్ చేసిండు, వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడిండు, వాళ్ళతో డిబేట్ చేసిండు, వాళ్ళతో డిస్కస్ చేసిండు అనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. అది ఈయనకు తెలుసు కాబట్టి, ఈయన తప్పు చేసిండు అనేది తెలుసు కాబట్టి ఆయన యొక్క ముఖంలో, ఆయన యొక్క ముఖ కవళికల్లో, ఆయన యొక్క ప్రతిబింబంలో స్పష్టంగా కనపడుతుంది. ఆయన యొక్క ఆందోళన, ఆయన యొక్క టెన్షన్ చూస్తే అదే అనిపిస్తుంది. ఆ పోలీసుల యొక్క అనుమానానికి, ప్రజలకు ఉన్న అనుమానానికి బలం చేకూర్చే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉంది అనేది మొత్తానికి విజయవాడలో టెన్షన్గా ఉందట. అరెస్ట్కి రంగం సిద్ధమైంది అన్నట్టు ఒక వార్తను చెబుతుంది.